అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 114. హర్ష, అంజు రింగ్ పెట్టే ప్రోగ్రాం పూర్తవగానే వాళ్ళిద్దరినీ తీసుకొని చీకటిగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళి వదులుతారు. చుట్టూ అంతా చీకటిగా ఉంటుంది. అప్పటి వరకు అరిచిన అరుపులు ఇప్పుడు వినబడట్లేదు. పిన్ డ్రాప్ సైలెంట్గా మారుతుంది ఆ ప్లేస్ అంతా. అంజుకి కాస్త టెన్షన్గా అనిపించి హర్షని గట్టిగా పట్టుకుంటుంది. ఆమె భయపడుతుంది అని హర్ష ఆమెను గుండెలకి అదిమి పట్టుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారని అర్థమవుతుంది హర్షకి. వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు కాదనడం అని సైలెంట్గా ఉంటాడు. అంతలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయ్యి లైట్స్ ఆన్ అయ్యి అంత నైట్లో వినీల ఆకాశంలో స్టార్స్, బ్లూ స్కై, వైట్ స్టార్స్, అందులో నిండుగా ప్రకాశవంతంగా వెలుగుతున్న పున్నమి చంద్రుడు చూస్తున్న వాళ్ళ ఇద్దరి కళ్ళు మెరిసిపోతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది. అది ఆర్టిఫిషియల్ స్కై అయినా ప్లెజెంట్గా మారిపోతుంది ఇద్దరి మైండ్స్. ఒక్కసారిగా పెద్ద కటౌట్ పైనుండి పరదాలాగా వాళ్ళ చుట్టూ పరుచుకుంటుంటే కంగ్రాచ్యులేషన్స్ హర్షవర్ధన్ రెడ్డి సెలెక్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అని ఫ్లెక్సీలో అతడి కటౌట్కి పైన పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండడంతో అంజు ఆనందానికి అవధులు ఉండవు. ఆల్రెడీ ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అంత ఎగ్జైటింగ్గా అనిపించదు హర్షకి. అంజలికి సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆమె ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆమె లైఫ్లో ఇంత సంతోషంగా ఏనాడూ లేదు కావచ్చు. సంతోషంలో ఆమె నోటి నుండి మాట కూడా రావట్లేదు. నోటి మీద చెయ్యి పెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. పాపని అమాంతం లిఫ్ట్ చేసి చుట్టూ తిప్పుతాడు. ఎదురుగా మనసుకు నచ్చిన ప్రియుడు, ఆమె కంటే ప్రాణంగా చూసుకునే భర్త. అతడు చూపించే ప్రేమకి భాషలు లేవు. భావాలు వెతుక్కుంటూ ఆ ప్రేమకి బానిసవుతుంది. అతని నుండి 1 సెకండ్ కూడా ఎడబాటుని భరించలేకుండా ఉంది ఆమె మనసు. వాళ్ళని అలా కాస్త ఏకాంతంగా వదిలిపెడతారు. ఎందుకంటే హర్షకి అంజలినే ప్రపంచం. ఆమె ఎదురుగా ఉంటే ఈ లోకాన్ని మర్చిపోతాడు. ఎందరున్నా అంజలి లేని లైఫ్ అతనికి శూన్యంతో సమానం. వాళ్ళు అలా అక్కడ వాళ్ళిద్దరి ఏకాంత సమయం అని బాబుకి అర్థమవుతుంది. చుట్టూ పరదలు ఉన్నాయి. హర్షని కాదని వాళ్ళ దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేరు ఎవరు. కాబట్టి పాప ఫేస్లో వెలుగుతున్న మెరుపుని చూసి అంత సంతోషంగా ఉన్న అంజలి ఇంకాస్త అందంగా కనబడుతుంటే రెప్ప వాల్చడం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు. పాప క్లైమేట్ని ఎంజాయ్ చేసి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి బాబును చూస్తుంది. పాపకి సైట్ కొడుతూ కనబడ్డాడు బాబు. అతడిని చూసి సిగ్గుతో పాప బుగ్గలు చెర్రీ ఫ్రూట్ అవగా అతడి చూపులు తాళలేక ఆమె చూపులను నేలకు రాసిచ్చేసింది. తననే చూస్తూ దగ్గరికి వచ్చి ఆమె చుబుకం పట్టుకొని పైకంటూ పింక్ కలర్లో మార్చుకున్న బుగ్గలని పట్టి ముందుకు తెచ్చి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఎంత చూసినా తనివి తీరని నీ రూపం ఏం మాయ చేసిందో నా గుండె గతి తప్పింది. నిన్ను క్షణకాలం ఎడబాటు నీ భరించలేని నా హృదయం, నా శత్రువులా పరిచయమైన నువ్వు ఇప్పుడు నా ప్రాణంలా మారిపోయావు. నిన్ను ఈ ప్రపంచంలో దేనితో వెలకట్టలేను. నిన్ను పోల్చి నీ విలువ తగ్గించలేను. ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్ నా అంజు. మిస్సెస్ హర్షవర్ధన్ రెడ్డి అనగానే అతడి నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని అంజు నోరు తెరుచుకొని మరీ చూస్తోంది. అతడు ఇంటెన్స్డ్గా మాటలకి కళ్ళల్లో చెమ్మ చేరి అతడి దగ్గరికి వచ్చి అతని ఒడిలో కూర్చొని 2 చేతులతో అతడి ప్రసన్న వదనాన్ని తీసుకొని కళ్ళల్లోకి అలాగే చూస్తూ రెప్ప వేస్తే ఎక్కడ అతని రూపాన్ని మిస్ అవుతాను అని కళ్ళార్పకుండా చూస్తూ తన రూపాన్ని గుండెల్లో, మనసులో, కళ్ళల్లో, మైండ్లో మనస్ఫూర్తిగా నింపుకొని అతని పింక్ కలర్లో ఉన్న లిప్స్ని అందుకొని గాఢంగా ముడివేస్తుంది. పాప నడుం చుట్టూ చేతులు చేరిపోయి గట్టిగా అదుముకొని ముద్దుని స్మూత్గా కొనసాగిస్తాడు. అలా వాళ్ళ ప్రేమని మొత్తం ఒక ముద్దులోనే తీర్చుకొని కష్టంగా వదిలిపెడతాడు. ఆమెని వదిలి దూరం జరిగి విజిల్ వేస్తాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా హూ అంటూ కేక్తో దర్శనమిస్తారు. కేక్ పైన కంగ్రాట్స్ మై డియర్, హ్యాపీ బర్త్డే చెల్లమ్మ అని ఒకే కేక్ పైన ఉండడంతో హర్ష అంజు చెయ్యి పట్టుకొని కట్ చేస్తాడు. కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. కిరణ్, నిత్య వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి కేక్ పీసెస్ని వాళ్ళ నోట్లో పెడతారు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బీర్ బాటిల్స్ పొంగిస్తూ గట్టిగా అరుస్తూ ఆ ఈవెంట్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ ప్రోగ్రాం అయిపోవడంతో మెల్లగా ఇంటి దారి పడతారు నలుగురు.
మన బాబు వచ్చే స్పీడ్కి హాఫ్ అన్ అవర్కి ఇంటి ముందు ఆగుతుంది బైక్. కాసేపటికి నిత్య, కిరణ్ కూడా వస్తారు. పోర్టికోలో బైక్ పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఇల్లంతా మిరుమిట్లు గొలిపే లైటింగ్స్, బెలూన్స్, మినీ పాట్ లైట్స్ అలా ఫుల్ కలర్ఫుల్గా డెకరేట్తో వెల్కమ్ చెబుతూ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అంజు ఇంట్లోకి అడుగు పెట్టగానే హ్యాపీ బర్త్డే అంజమ్మ అంటూ గట్టిగా అరుస్తారు. సింధూజ, లక్ష్మి, శ్వేత, ఆనంద్, జమీందార్ గారు, రాజు, సుష్మా, జమీందార్ గారి భార్య అందరూ ఒక్కసారిగా అక్కడ వాళ్ళని చూసిన అంజు షాక్ అవుతుంది. మీరేంటి పెద్దనాన్న ఎప్పుడొచ్చారు అంటూ పెద్దమ్మ ఎలా ఉన్నారు అంటూ సుష్మని, ఆమెని ఇద్దరిని గట్టిగా పట్టుకుంటుంది. అంజు, రాజన్నయ్య నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, చెబితే సర్ప్రైజ్ ఎలా అవుతుంది అంజమ్మ అనగానే ఆ రోజు అంజలి ఆనందానికి హద్దు అదుపు లేకుండా పోతుంది. హర్ష జమీందార్ గారికి కాల్ చేసి రమ్మని చెబుతాడు. ఆమె ఫేస్లో ఆనందాన్ని చూడడం కోసం ఇంట్లో కూడా కేక్ కట్ చేస్తారు. అలా సెలబ్రేట్ చేసుకుని అప్పటికే లేట్ నైట్ కావడంతో అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. రూమ్లోకి వచ్చిన అంజు, హర్ష చాలా జర్నీ చేయడం వల్ల ఇరిటేటింగ్గా ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది. హర్ష కూడా ఇంకో వాష్రూమ్కి వెళ్తాడు. అంతలో ఫ్రెష్ అయ్యి వస్తుంది అంజు. బాగా అలసిపోవడంతో ఆమెకు తెలియకుండానే బెడ్ మీద వాలిపోయి నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడే బయటికి వచ్చిన హర్ష అలా ముడుచుకొని పడుకున్న పాపని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె పక్కన చేరి నడుం మీద చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని ఆమె వీపు మీద ముద్దు పెట్టగానే అంటుంది స్లీపీ వాయిస్తో. హర్ష చిన్నగా నవ్వుకొని ఆమె వీపు మీద తల పెట్టుకొని నిద్రలోకి జారుకుంటాడు. అలా ఆ రోజు గడిచిపోయి తెల్లారిపోతుంది. బాబు లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళగానే పాప పింక్ కలర్ శారీలో తలకి టవల్ కట్టుకొని ఇల్లంతా సాంబ్రాణి పొగతో నిండిపోయి హారతి పళ్ళంతో హర్షకి ఎదురొస్తుంది అంజు. అతడికి హారతి ఇచ్చి అక్షింతలు చేతిలో పెడుతుంది. హర్ష చిన్నగా నవ్వి ఆమె అతని పాదాలని మొక్కగానే అతని చేతిలో ఉన్న అక్షింతలు ఆమె తల మీద పోస్తాడు. దీవించండి శ్రీవారు అంటుంది. దీవించాను లేవండి శ్రీమతి గారు అంటాడు. అతని నుండి అలాంటి వర్డ్ ఎక్స్పెక్ట్ చేయని పాప స్మైలీ ఫేస్తో ఏమని దీవించారు అని కళ్ళెగరేస్తుంది. మనసులో అనుకున్నవి బయటికి చెప్పొద్దు పాప అంటాడు. మనసులో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు బాబు అంటుంది. చెప్పండి ఏమని దీవించారు? ఓవర్ యాక్షన్ చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు. బాబుని కోపంగా ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్తుంది. ఆమె అలా మూతి ముడుచుకోగానే క్యూట్గా అనిపిస్తుంది బాబుకి. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ కోసం బాబు పార్టీ అరేంజ్ చేయిస్తున్నాడు అని తెలిసి అంజు హర్ష దగ్గరికి వచ్చి ప్లీజ్ హర్ష, నైట్ జరిగిన సెలబ్రేషన్స్తో నాకు కడుపు నిండిపోయింది. ఇక చాలు, మన పెళ్ళికి ముహూర్తం కూడా దగ్గరలోనే ఉంది కదా, ఇంకా ఈ సెలబ్రేషన్స్ అవి ఎందుకు, వద్దు, పెళ్ళి పెళ్ళే, పార్టీ పార్టీనే అనగానే ప్లీజ్ రా ఇప్పుడేం వద్దు అంటుంది. ఆమె మరీ అంతలా అనేసరికి సర్లే అని ఊరుకుంటాడు. ఇక కిచెన్లోకి వెళ్ళి అందరికీ సేమియా కేసరి చేసి తీసుకొస్తుంది. అందరూ తినేసి జమీందార్ గారు ఇక మేము వెళ్తాము అంజమ్మ అంటారు. ఎందుకు మావయ్య, మా పెళ్ళి వరకు ఇక్కడే ఉండండి అంటాడు హర్ష. మీ పెళ్ళికి చాలా టైం ఉంది కదా బాబు, అప్పటి వరకు వస్తాంలేండి అనగానే కనీసం సుష్మని అత్తయ్య గారినైనా ఉంచండి అనగానే అల్లుడు గారు మరీ అంతలా అడిగేసరికి సరే బాబు అని అనగానే అంజుకి చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఉన్న హర్షకి ఇప్పటి హర్షకి చాలా తేడా అనిపిస్తుంది అంజలికి. నా కోసం ఎన్ని మట్లు దిగాడు, కనీసం నేను అతనికి ఏం చేశాను, ఎందుకు నా మీద ఇంత ప్రేమ అని అతని ప్రేమకి పొంగిపోతూ ఉంటుంది. ఇక అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి జమీందార్ గారు బయలుదేరుతుండగా మావయ్య మిమ్మల్ని నేను బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను ఆగండి అని అంజు వంక చూస్తాడు. ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తుంది. టైం అవుతుంది కాలేజ్కి రావా అంటాడు. అవును కదా అని సుష్మా, నిత్య, అంజలి ఆల్రెడీ రెడీ అయ్యి ఉండడంతో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి కాలేజ్కి వెళ్దాం హర్ష అంటుంది. సరే పదండి అని అందరినీ తీసుకొని గుడికి వెళ్తాడు. హర్ష వాళ్ళని గుడిలో డ్రాప్ చేసి నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్తాడు. వాళ్ళు దేవుడిని దర్శనం చేసుకుని వచ్చేసరికి బయటికి వెళ్ళిన హర్ష అంజు వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇక పూజలు అయిపోవడంతో కాలేజ్కి కూడా టైం అవుతుండడంతో బయలుదేరుతారు. బయటికి వచ్చిన వాళ్ళని చూస్తూ అక్కడున్న బెగ్గర్స్ అందరూ హర్ష దగ్గరికి వచ్చి ధన్యవాదాలు బాబు, మీరు మా కడుపు నింపారు, మా పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చారు,
మీ మేలు ఈ జన్మలో మర్చిపోం బాబు అంటూ చెబుతుంటే ఆశ్చర్యపోయి చూస్తున్నారు. పర్వాలేదు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని ఇస్తాడు వాళ్ళకి. హర్షలో ఇంత మంచితనం ఉందని అప్పటి వరకు తెలియదు వాళ్ళకి. ఎప్పుడు వైల్డ్గా రియాక్ట్ అయ్యే బాబు ఇప్పుడు అంత స్మూత్గా మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు వాళ్ళే నమ్మలేకుండా ఉన్నారు. ఇక పదండి అంటూ జమీందర్ గారిని రాజుని బస్టాప్లో బస్ ఎక్కించి వీళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.